కేవి మహాదేవన్ గారు తెలుగు సినిమా మ్యూజిక్ కి ఇచ్చిన బెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏంటి? కేవి మహాదేవన్ గారు తెలుగు సినీ పరిశ్రమకి ఇచ్చిన బెస్ట్ కాంట్రిబ్యూషన్ శంకరాభరణం. ఒక్క తెలుగులోనే కాదు, రిలీజ్ అయిన లాంగ్వేజెస్ అన్నింటిలో అదొక మాస్టర్ మ్యూజిక్ ఆల్బమ్. సూపర్ ఉంటాయి. ప్రతి ఒక్క సాంగ్ చాలా మీనింగ్ ఉంటుంది. ప్రతి సాంగ్ ఆయన కంపోజ్ చేసిన పాటలు ఎందుకు ఇప్పటి వరకు టైమ్లెస్గా ఉంటున్నాయని మీరు అనుకుంటున్నారు? టైమ్లెస్ ఆర్ ఎవర్ గ్రీన్, ఏ పదం యూజ్ చేసినా ఆయన కంపోజ్ చేసే స్టైల్ చాలా డిఫరెంట్గా ఉండేది. అంటే నాట్ లైక్ ఇప్పుడు కంపోజ్ చేస్తారు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధానం ఉంటుంది. ఆయన కంపోజ్ చేసే విధానం అనేది చాలా యూనిక్గా, ప్రతి పాటకి ఒక కొత్తదనాన్ని ఇచ్చేలా ఉండేది. అందుకని ప్రతి పాట ఒక ఇదిగానే ఉంటుంది, ఇక్కడ ఒక నిధి. ఈ జనరేషన్ సింగర్స్ కేవి మహాదేవన్ గారి మ్యూజిక్ నుండి ఏం నేర్చుకోవాలి? ఈ జనరేషన్ పిల్లలు అయితే ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పినట్టు శంకరాభరణం ఆల్బమ్ వినండి, లైఫ్ ఏంటో తెలుస్తుంది. ప్రతి ఒక్క సాంగ్ నుండి లైఫ్ ఏంటో నేర్చుకోవచ్చు. వన్స్ ఆయన పాటలు వింటూ ఉంటే మీకు మీరే ఒక ట్యూన్ అయిపోతారు అనమాట. అది కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ వర్డ్స్. కేవి మహాదేవన్ గారి పాటల్లో మీకు నచ్చిన 3 సాంగ్స్? నెంబర్ 1 ప్రతి రాత్రి వసంత రాత్రి ఏకవీరాని మూవీ నుండి. నెంబర్ 2 వచ్చేసి మంచి మనుషులు చిత్రం నుండి నిన్ను మర్చిపోవాలని అనే సాంగ్, శోభన్ బాబు గారిది. చాలా బాగుంటుంది ఈ సాంగ్. 3వ సాంగ్ మీ అందరికీ తెలిసిందే, చెంగావి రంగు చీర. చాలా బాగుంటుంది సాంగ్, నాకు చాలా ఇష్టం. ఈ వారం సంగీత కళానిధి కేవి మహాదేవన్ గారి పాటలతో మీ ముందుకు రాబోతున్నాం. అందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి. అందరూ ప్రతి సోమవారం మంగళవారం ఈటీవీ పాడుతూ తీగ చూడండి, రాత్రి 9:30.